హాయ్! హలో! వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2025 ఏం తెలుసుకున్నాను? యాక్చువల్‌గా నేను వ్లాగ్స్ చేస్తాను. 4 వ్లాగ్స్ చేస్తానని చెప్పాను. కాకపోతే ఏంటంటే నిజంగా నాకు 15 రోజుల నుంచి ఆరోగ్యం బాలేక నేను వీడియోస్ చేయడం కుదరలేదు. ఇంకా వాయిస్ అలాగే ఉంది. ఇంకా బెటర్ అవుతున్నాను డే బై డే. సో, ఇవాళ మాత్రం చేద్దామని డిసైడ్ అయ్యే ఈ వ్లాగ్ చేస్తున్నాను. అయితే 2024 మేలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఎవరికైనా కోలుకోవడానికి టైం పడుతుంది. బట్ నా నా విషయానికొచ్చేసరికి మనసులో ఎంత బాధున్నా కూడా అది లోపల దాచుకొని ఎందుకో తెలీదు. ఎప్పుడూ నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా గట్టిగా ఏడవాలి ఆహ్, అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మా నాన్న ఎవరిని కష్టపెట్టకుండా, తను బాధపడకుండా, ఎలాంటి నొప్పి లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. భౌతికంగా మాకు దూరం అయ్యారు అన్న ఒక చిన్న ఆలోచన నన్నెక్కడో అక్కడ అమ్మకి ధైర్యం ఇచ్చేలా, అమ్మకి తోడుండడానికి నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకునేలా చేసింది. అండ్ ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా వర్క్ అనేది ఉంటే అది చేయాల్సుంటుంది. అప్పటికే నేను కొన్ని ఒప్పుకోవడం జరగడం అంటే ప్రమోషన్స్ అవి చెయ్యక తప్పదు అని అలా అలా నేను రొటీన్‌లో పడిపోయాను. మనకి భగవంతుడిచ్చిన గొప్ప వరం అనుకుంటా. నేను తెలుసుకుందేంటంటే మా నాన్నగారిని అలా మేము సాగనంపిన మరుక్షణం కాసేపటికి తినేసేయాలి, తినాలి, తినకుండా ఎట్లా, తినకపోతే ఓపికెక్కడొస్తుంది, ఇలా అనేసి భోజనం పెట్టడం, ప్రతిరోజు నాన్న ప్రసాదం అని చెప్పి భోజనం పెట్టడం. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ టైంలో నేను ఇండియాలో ఉన్న టైంలో 6 కేజీలు పెరిగిపోయాను నెలన్నరలో తెలియకుండా. బికాస్ ఎవరో ఒకళ్ళు రావడం, తినకుంటే ఎలా అని మమ్మల్ని ధైర్యం చెప్పడానికి, తినిపించడం తెలియలేదు. ఆహ్, అప్పుడనిపించింది అంటే మనిషి దూరమవుతారు. కానీ మన ఏ పనులు ఆగవు. సో, అది మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ జ్ఞాపకాలతో ముందుకు కదలాల్సింది. నేను స్ట్రాంగ్‌గా ఉండి, అమ్మని స్ట్రాంగ్‌గా ఉంచి, అమ్మని బాగా చూసుకోవడానికి నా ప్రయత్నం చేద్దామని ఇంకా రొటీన్‌లో పడిపోయా. కానీ మా నాన్న వెళ్తూ, వెళ్తూ నాకు చాలా నేర్పించి వెళ్లారు. చాలా చూపించి వెళ్లారు. చాలామంది నీ అంటే వీళ్ళు నీకు కరెక్ట్ కాదు అని చెప్పినట్టుగా నాకనిపిచ్చింది. సో, అది తీసుకొని 2024 నుంచి 25కొచ్చిన తర్వాత 24 డిసెంబర్ నుంచి కొంచెం నా హెల్త్ ఏమంటారు ఆహ్, నేను సిక్ అయ్యాను 2024 డిసెంబర్‌లో. అది అలా హాస్పిటల్‌లో చూపించుకుంటూ వచ్చేసరికి జాన్వరిలో ఏం చేశారంటే బయాప్సీ చేయాలి అన్నారు. ఎవరికైనా భయమే కదా! 2025 జాన్‌లో. సో, స్టార్ట్ అవ్వడమే హెల్త్ బాలేకుండా అలా మొదలైంది. సో, బయాప్సీ చేయాలనంగానే ఎవరికైనా భయం. అయ్యో! పిల్లలేమైపోతారో, నాకేముంటుందో అన్న భయంతో వెళ్ళాను. సరే ఆ ప్రాసెస్ అంతా ఫెబ్ దాకా వెళ్ళింది. ఫెబ్‌లో నాకు బయాప్సీ అయిన తర్వాత ఓకే. అన్నీ నార్మల్ ఉన్నాయి. అంతా బానే ఉంది అని అన్నారు. ఈలోపు నాకు నాన్న చనిపోయినప్పుడు ఏమైపోయిందంటే నాకు చిన్న కురుపులా అయింది. ఏడుస్తుంటే అందరూ కళ్ళు తుడవడం అలా ఏదో ఇన్ఫెక్షన్ అయిందో ఏమైందో నాకు చిన్న కురుపులా ఉంది. నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. అది 2025 ఫెబ్ వచ్చేసరికి అది చాలా పెద్దగయి నేను మీకు ఫోటో షేర్ చేస్తాను. చూడండి. ఇంకా నాకు అది సర్జరీ మస్ట్‌గా సర్జరీ ఎన్ని యాంటీబయోటిక్స్ వాడినా సర్జరీ చేయక తప్పదన్నారు. సరే నేను భయపడ్డాను. నేను లైనర్ ఎక్కువ పెట్టుకుంటాను కదా! కాజులవి కాటుక. సో, దానివల్లేమో అని భయపడ్డాను కానీ, డాక్టర్ మాత్రం నేను ఐ కేర్ చాలా తీసుకుంటున్నాను. నాకు కళ్ళు చాలా హైజీన్‌గా ఉన్నాయని చెప్పారు. అది ఇన్ఫెక్షన్ మూలాన వచ్చిందే. అది సర్జరీ చేయాలన్నారు. సో, మార్చ్‌లో నేను సర్జరీ చేయించుకున్నాను. ఐ సర్జరీ. మార్చ్‌లో ఐ సర్జరీ అయ్యి, కోలుకొని, ఆ కుట్లు అవి మాని ఒక 15, 20 డేస్ అయ్యి, మళ్ళీ అప్పుడు రెస్ట్ తీసుకొని, ఏప్రిల్‌కొచ్చే లోపల కొంచెం సెట్ అయ్యే లోపల మళ్ళీ నేను ఇండియాకి రావాల్సొచ్చింది. నాన్నగారి సంవత్సరికం అని. ఏప్రిల్‌లో ఇండియాకొచ్చిన తర్వాత, ఈసారి ఏప్రిల్‌లో టు మే నేను ఇండియాలో ఉన్నాను. 3 వీక్సే ఉన్నాననుకుంటాను. 2 ఆర్ 3 వీక్స్ ఉన్నాను. బట్ మామూలుగా కళ్ళు తెరుచుకోలేదు నాకు. అంటే ఎవరు నా వాళ్ళు, ఎవరు నాతో ఉంటారు, ఎవరు నా పక్కనుంటారు, నాకన్ని విధాలుగా ఉంటారు అనుకున్న వాళ్ళే నాకు చాలా దూరంగా కనిపించారు. వాళ్ళలో మార్పు కనిపించింది. పోనీ నేనే మారాను అనుకుందాము. నేనే మారాను కాబట్టి వాళ్ళలో మార్పొచ్చినా, ఆ మార్పు ఎందుకొచ్చింది అని ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ద డే నాకనిపించింది వాళ్ళకి, నాకు ఇద్దరికీ మంచిదేనేమో. ఒకవేళ నిజంగా వాళ్ళకి నాలో మార్పు కనిపించకుండా, నాకు వాళ్ళలో మార్పు కనిపించలేదంటే అంతా సవ్యంగా ఉన్నట్టే. బట్ కొన్ని ఏళ్ళు, చాలా ఏళ్ల నుంచి ఉన్న బంధాలు కూడా అలా కనపడుతున్నాయి అంటే, ఇన్ ఎ వే మేబీ ప్రయాణంలో మన మజిలీలో ఎంతమందొస్తారు, ఎంతమంది పోతారు అది మంచికే అని అనిపించింది. అక్కడి నుంచి మొదలుకొని
ఆహ్, నాకైతే నేను జెప్తున్నా. ఓకే. వాళ్ళకి నేనే మారానని అనిపించినా నాకు ఇబ్బంది లేదు, బాధ లేదు. బట్ నాకు మాత్రం ఎంత స్పష్టంగా, ఎంత ఇదిగా, ఎంత అవసరాలకి వాడుకున్నారు, ఎలాంటి వాళ్ళు, ఎంత కన్నింగ్‌నెస్, ఎంత అవన్నీ నాకలా కనపడుతూ ఉంటే నా లోపల నాకు బాధ రావాలి. అరే! నా వాళ్ళు వీళ్ళు మారిపోతున్నారు. కానీ నాకు ఈచ్ మొమెంట్ నేను ఆనందపడ్డాను. ఎందుకు ఆనందపడ్డానో నాకు తెలీదు. అలా ఎందుకు అనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఏం నేర్చుకున్నానో కూడా. సో, అలా చాలా దగ్గర అనుకున్న వాళ్ళు ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకళ్ళు. ఎంతమందెళ్లారో తర్వాత చెప్తాను. సో, నేనేం నేర్చుకున్నాను అనేది కూడా ఇంకో వీడియోలో చెప్తాను. సో, అలా కావాల్సిన వాళ్ళు వీళ్ళుంటారు. జీవితాంతం వీళ్ళు నాతో ఉంటారు. వీళ్ళకంటే నన్నెవరు ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోరు అనుకున్న వాళ్ళు, అది నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా నేను మా నాన్నగారిని కోల్పోయి, ఆరోగ్యపరంగా నేను కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ఆ టైంలో ఆహ్, వెళ్ళిపోవడం నాకు కొంచెం కష్టమే అనిపిచ్చింది. ఒక్క నిమిషం చివుక్కుమనిపిచ్చింది. బట్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా. సో, ఆగస్టు తర్వాత ఆగస్టు శ్రావణ మాసం. నేను శ్రావణ మాసం వచ్చి దసరా, దీపావళి వచ్చే వరకు పూజలు, పునస్కారాలు చాలా బిజీగా ఉంటాను. సో, శ్రావణ మాసం రావడం, శ్రావణ మాసం అలా నెమ్మదిగా కోలుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ, ధైర్యాన్ని పెంచుకుంటూ, ఎవరితో ఎలా ఉండాలో పదే చూసుకుంటూ నేను వచ్చాను. ఇక నవంబర్ వచ్చేసరికి నవంబర్‌లో ఒక చాలా మంచి విషయం జరిగింది నా లైఫ్‌లో. అలాగే నవంబర్‌లో నేనొక షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నాను. అంటే 2025 ఏ ప్రాజెక్ట్స్ చేయకుండా అయిపోతుందేమో అనుకున్నాను. ఎందుకంటే 2 సినిమాలు వదులుకోవాల్సొచ్చింది నేను. మేలో ఇండియాలో ఉన్నప్పుడే ఒప్పుకొని ఆ మూవీ చేయాలి కానీ, ఇండియాలో వార్ వచ్చింది కదా! ఆ టైంలో నేనక్కడ ఉండడం, పిల్లలిక్కడున్నారు, మా వారిక్కడున్నారని నేను వచ్చేసాననమాట. సినిమా వదులుకున్నాను. తర్వాత ఇంకో సినిమా కూడా నాకు ఆఫరొచ్చింది. నేను ఆల్‌మోస్ట్ ఒప్పుకుంటానన్న టైంలో నాకు హెల్త్ ఇష్యూ రావడము, ఆ టైంలో హెల్తే ముఖ్యం అనుకోవడం, నేను ఆ టైంలో కూడా నేను 2 సినిమాలు వదులుకున్నాను 2025లో. మంచి సినిమాలే అవి కూడా. వదులుకోవడం వల్ల నాకేమనిపించిందంటే, నేను ఏ ప్రాజెక్ట్ చెయ్యను 2025లో అనుకున్నాను. బట్ అనుకోకుండా నవంబర్‌లో నాకొక మంచి జరిగిందేంటంటే, నవంబర్ 2025లో నాకు ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. 'టూ హార్ట్స్' అని చెప్పి. అది చేయడం జరిగింది. ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశానన్నది. అండ్ మేలో నేనొక పాట పాడాను. నేనే రాసిన పాట నేనే పాడడం జరిగింది. అది కూడా ఒక గుడ్ థింగ్ నా లైఫ్‌లో జరిగింది. ఇలా చాలా జరిగాయి. నవంబర్‌లో ఇంకా స్పెషల్ మా లైఫ్‌లో ఫ్యామిలీ పరంగా చూస్తే మా లైఫ్‌లో మాకు చాలా మంచి జరిగింది. అది నేనిప్పుడు రివీల్ చేయను. బట్ డెఫినిట్‌గా ఒకరోజు మీ అందరితో పంచుకుంటాను. ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, నవంబర్‌లో అది జరిగింది. ఇక డిసెంబర్‌కొచ్చేసరికి ఇగో హ్యాపీగా డిసెంబర్‌కొచ్చాను. కొంచెం జలుబులు, జ్వరాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటిది తప్పితే డిసెంబర్‌కి ఎంత పాజిటివ్‌తో వచ్చానంటే డెఫినిట్‌గా అంటే మన చేతుల్లో ఏది ఉండదు భగవంతుడితోనే. ఇప్పుడు నేను ఎన్నో అనుకున్నా కూడా రేపొద్దున 2026లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. కానీ మనము ఒక సంకల్పం చేయాలి, ఒక ఆశయం ఉండాలి, ఆసుండాలి, పట్టుదలుండాలి, ప్రయత్నం చేయాలి. డెఫినిట్‌గా అవుతుందన్న నమ్మకం ఉంటుంది అనేది మాత్రం 2025లో ఇంకా ఎక్కువ నేర్చుకున్నది. సో, ఎవ్రీ ఇయర్ నాలో నేను మార్పు చూస్తున్నాను, గమనిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, ఇంప్రూవ్ అవుతున్నాను. డెఫినిట్‌గా ఎవ్రీ ఇయర్ నాలో అండ్ పరిస్థితుల్లో అన్నిట్లల్లో చేంజ్ చూస్తున్నాను. కాబట్టి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మాత్రం అలాగే అట్టిపెట్టుకోవాలి. దాంతోనే ముందుకెళ్ళాలనేది మాత్రం ఫర్ ష్యూర్‌గా తెలుసుకున్న విషయం. మీ అందరికీ అదే చెప్తాను. ఎన్నో జరుగుతాయి. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలా మనం లేవనుకోనో, లేకపోతే మనకి లేదనుకోనో సమయం వ్యర్థమే చెయ్యొద్దు. మనం ఏం చేయగలం? మనం ఎంత పాజిటివ్‌గా ఉండగలం? ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి హెల్ప్ అవుతుంది అనేది మాత్రం నేను నేర్చుకున్నా. ఇక ఎవరుంటారు? ఎవరు ఉండరు? ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకోరు? ఎవరు నీ గురించి మాట్లాడతారు? ఎవరు నీ గురించి మాట్లాడరు? ఎవరు నీ తోడుంటారు? ఎవరు తోడుండరు? ఇవన్నీ జరిగేవి జరుగుతూ ఉంటాయి. వెళ్ళిపోయేవి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా నీ తోడుండేవాళ్ళు ఎవరు అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉన్నారా? ఆనందం. నెక్స్ట్ ఇయర్ ఉన్నవాళ్ళు ఆ పై ఇయర్ ఉన్నారా? ఆనందం. లేరా? ఏదో మన మంచికే జరిగింది. నిజం చెప్తున్నాను. నా జీవితంలో నేను అనుకున్న మనుషులు దూరం ఎవరైతే అయ్యారో వాళ్ళెళ్ళడం వల్ల నాకు మంచే జరిగింది. నిజంగా చెప్తున్నా మంచే జరిగింది. ఆ! ఎందుకంటే వాళ్ళని నమ్మినంతగా నేనెవరిని నమ్మలేదు. ఇలా అలారం మోగుతూనే ఉంది. ఏమైందని చెప్పి బయటికెళ్ళి చూసాను. ఒకవేళ ఫైర్ అలారం బయటికెళ్ళాలంటే వాళ్ళంతా ఫైన్ బానే ఉందన్నారు.
సో ఐల్ టేక్ సమ్ కొంచెం ఆగుతాను. ఇది ఆగిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను చెప్పాలనుకున్నది. సరేనా? అది హమ్మయ్య! ఒక 10 నిమిషాల తర్వాత ఆగిందనమాట. సో, అలా డిసెంబర్‌కొచ్చేసాను. మంచి జరిగిందంటే నేను రాసిన పాట నేను పాడాను. ఫస్ట్ టైమ్ నేను పాడగలనన్న ధైర్యం వచ్చింది. అండ్ 2025లో నేను ఇంకో 2 కొత్త విషయాలు చేశాను. అవి నెమ్మదిగానే చెప్తాను. ఎందుకంటే అది నేను 2026 మొత్తం కంటిన్యూ చేసిన తర్వాత డెఫినెట్‌గా నేను అందరికీ గర్వంగా చెప్పుకునే విషయం అవుతుంది. సో, అది కూడా 2026లో డెఫినెట్‌గా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ నవంబర్‌లో జరిగింది. అండ్ నేను స్టార్ట్ చేసిన ఇంకో 2 విషయాలు డెఫినెట్‌గా. ఎందుకంటే అది ప్రాసెస్ అనమాట. ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళాల్సిన ప్రాసెస్ కాబట్టి ఆ 2 విషయాలు నేను 2026 డిసెంబర్‌లో డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. దానివల్ల ఖచ్చితంగా నాతో పాటు చాలామంది ఆనందపడతారు అనే నమ్మకం అయితే నాకుంది. అండ్ ఇట్స్ లైక్ నా జీవితంలో నాకు చాలా నచ్చిన పనులు చేస్తున్నాను. కాబట్టి ఎంత చెడు జరిగినా కూడా నేను సంతోషంగా ఉండగలిగాను. ఎంతమంది నన్ను బాధపెట్టినా కూడా నేను సంతోషంగా ఉండగలిగాను. నా అనుకున్న వాళ్ళు నాకు దూరమైనా కూడా నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను అంటే నిజంగా నాకు మంచే జరిగింది అని నాకనిపిచ్చింది. ఏదో వాళ్ళుండడం వల్ల జీవితంలో నేను ఇంకేమైనా ఇబ్బందులు పడతానేమో అన్నది అనిపిచ్చింది కాబట్టే భగవంతుడు వాళ్ళని నాకు దూరం చేశాడేమో. పోనీ నన్నే వాళ్ళకి దూరం చేశాడేమో. నేను వాళ్ళకి మంచి కాదు కాబట్టి, వాళ్ళ జీవితంలో నేనుండడం సరైంది కాదు కాబట్టి, వాళ్ళకే నన్ను దూరం చేశాడేమో అని నేననుకున్నాను. నాకు మంచే జరిగింది. నేను సంతోషంగానే ఉన్నాను. మేబీ వాళ్ళు సంతోషంగానే ఉండింటారు కదా అని అనిపిచ్చింది. కాబట్టి పాజిటివ్‌గా ముందుకు వెళ్దాం అనుకున్నాను. 2026లో ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. చేస్తాననే అనుకుంటున్నాను. డెఫినిట్‌గా అవన్నీ చెయ్యాలని హ్మ్. నాకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరికైతే ఉంది. అలా అయ్యే అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా మీరు దీవించండి. తథాస్తు. తథాస్తు దేవతలు కూడా నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకిలాగే కావాలి. అండ్ ఇలా వీడియోల రూపంలోనే నేను నన్నిష్టపడే వాళ్ళకి దగ్గరగా ఉండగలను. నాకు ఓపికున్నంత వరకు నేను వీడియోస్ చేస్తాను. ఇదే నేను చెప్తున్నాను. అండ్ దయచేసి ఒక్కటే చెప్తాను. సమయాన్ని వ్యర్థం చేయకండి. మంచి వింటూ, మంచి చేస్తూ, మీకోసం మీరు ఆలోచిస్తూ ముందుకు కదలండి. అదే నేను చెప్తాను. ఒకవేళ నా వీడియో చూడడం సమయం వ్యర్థమని మీకనిపిస్తే అది కూడా చూడొద్దనే చెప్తాను. నో, చూడొద్దు. నచ్చిన వాళ్ళు నచ్చిన పని చేసుకుంటూ మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే మాత్రం ఉపయోగపడతాయి. అలా వెళ్తూ, ట్రావెల్ చేస్తూ నన్ను చూడకున్నా సరే నా మాటలు వింటూ మీరు వెళ్తే మీకు ఉపయోగపడతాయంటే డెఫినిట్‌గా వినండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానెల్ చూసి బావుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేయండి. దానివల్ల వీడియోస్ నలుగురికి చేరడానికి అవకాశం ఉంది. లేకపోతే మీకు తెలుసు ఈ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో. చాలామందికి తెలిసినా తెలియకపోయినా లైక్, కమెంట్, షేర్, కమెంట్ల వల్లే వీడియోలనేవి అందరూ ఇష్టపడుతున్నారు, చూస్తారు అనేది తెలుస్తుందని నేను విన్నాను. ఇక కమెంట్ చేస్తే మీరెవరు నా వీడియోస్ చూస్తున్నారో నాకు తెలుస్తుంది. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్న మాటే. అలా కమెంట్ చేస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. స్వాగతం పలకండి 2026కి బోలెడంత పాజిటివ్‌నెస్‌తో, బోలెడంత ఆనందంగా, బోలెడంత నిజంగా చెప్తున్నాను మనము అండ్ మనతో పాటు అందరూ ఆనందంగా ఉండాలని ఒక చిన్న థాట్‌తో వెళ్ళండి. ఇక తిరుగులేదు. డెఫినిట్‌గా మంచి చూస్తారు. నేనలా 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, మార్పు గమనిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా చెప్పేసాను కదా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకా షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. కుటుంబం తర్వాత ఎవరైనా. అలాగే ముందు ఆరోగ్యం, తర్వాత ఏదైనా. ఇవి ఆరోగ్యం ఉండి మనతో కుటుంబంతో మనకు ఆనందం ఉందంటే అన్నీ బావుంటాయనేది నేను నమ్ముతున్న మాట. అదే మీకు చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.